నిన్న నల్గొండలో ప్రకాశం బజార్లో జరిగిన సంఘటన తర్వాత మరి కవింపు చర్యలకు పాటుపడినటువంటి మారోడీలు మా పైన కేసు పెట్టడం జరిగింది. నిన్న ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్న నన్ను పోలీసులు అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, మా డిమాండ్ను పరిశీలించి దానిపైన ఒక ఆలోచన చేసి ప్రభుత్వంతో మాట్లాడాల్సిందిగా నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా పెద్ద మనుషులందరినీ కోరుతా ఉన్నా. మా మొదటి డిమాండు తెలంగాణ రాష్ట్రంలో మారోడీలు కొత్తగా షాప్ పెట్టద్దు. రెండవ డిమాండు పెట్టిన షాపులో నాణ్యమైన వస్తువులు అమ్మాలి, జిఎస్టీ కట్టాలి, అదేవిధంగా రసీదులు ఇవ్వాలి. మూడవది ఆ పెట్టినటువంటి సంస్థలలో మా తెలంగాణ యువకులకు ఉద్యోగాలు. ఈ డిమాండ్లన్నీ దాటిపోతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. నేపాల్లో వచ్చినట్టు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ఎంప్లాయీస్ అయినటువంటి యువత, పేదరికం, నిరుద్యోగం మొత్తం కూడా పట్టుబిట్టిస్తున్నప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మన ఆర్థిక వనరులు మొత్తం కూడా ఆర్థిక వనరులు మొత్తం కూడా కొల్లగొడుతున్నప్పుడు చూసి ఊకోదు తెలంగాణ రాష్ట్రంలో యువత. గతంలోనే తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ ప్రజాస్వామ్య సంఘాలు మొత్తం గడుపుకొని వైశ్య వికాస లాంటి సంస్థలను విశ్వకర్మను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఇవి మాకేం కొత్త కాదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకి ఈ పాతనే. మీరు మమ్మల్ని ఎంతైతే మీరు అనగదొక్కుతారో అంత పైకి లేస్తామని కూడా ఈ సందర్భంగా మారోడీలను హెచ్చరిస్తా ఉన్నా. ఖచ్చితంగా తెలంగాణలో మీరు షాపులు బంద్ చేసేంత వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుంది. అదేవిధంగా రానున్న రోజులు అక్టోబర్ 30 తారీఖున తెలంగాణ వ్యాపారుల సంఘం గర్జన కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాం. దాన్ని కూడా విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజలందరికీ చెప్తాను. అంతిమంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో మారోడీలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలందరినీ కూడా ఏకం చేసి ఉద్యమాన్ని ముందు తీసుకుపోతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఎన్ని అరెస్టులు చేసినా, మీరు ఎన్ని అక్రమంగా మమ్మల్ని నిర్బంధించినా ఈ ఉద్యమాన్ని ఆపం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టుగా ప్రభుత్వం చేత 3 ఒప్పందాలు చేసుకునేంత వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. జై తెలంగాణ.